హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో వరిపిండి రొట్టెనైతే చేస్తున్నానండి. దాన్నే బియ్యపిండి రొట్టె అని కూడా అంటారండి. దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులో 3 కప్స్ నేను రైస్ ఫ్లోర్నైతే తీసుకున్నాను. దానికి సరిపడా 2 కప్పుల నీళ్ళనైతే తీసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇందులో ఒక ½ టీ స్పూన్ ఉప్పు కూడా వేసానండి. ఇలా మనకు వాటర్ అయితే బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఇప్పుడు వీటినైతే పిండిలోకి అయితే మనం పోసుకుందాము. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అప్పుడే వెంటనే కలపకూడదండి, కొంచెం వేడిగా ఉంటుంది. కాస్త చల్లారిన తర్వాత మనం వీటిని అయితే కలుపుకుందాము. చూడండి, ఇలా కడితే ముద్ద కడితే సరిపోతుందండి మనకు. ఇప్పుడు మనం పిండిని అయితే కలుపుకుందాం. కొంచెం వాటర్ కావాలంటే వేసుకొని మెత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకుందామండి. కాస్త నాననిద్దాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం రొట్టెలను అయితే చేసుకుందాము. దానికోసం నేను పీట తీసుకొని దానిపైన ఒక షీట్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఆయిల్ని మొత్తం రాసుకొని మనం రొట్టెని అయితే చేసుకుందాము. మనం ఆయిల్తో చేసుకోవచ్చు, లేకపోతే పిండితో అయితే చేసుకోవచ్చు అండి. నేను 2 విధాలుగా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్తో చేస్తున్నాను. ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఈజీగానే చేసుకోవచ్చు. చూడండి, మనకు ఇలా ఈజీగానే షీట్ నుంచి అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని కాల్చుకోవడానికైతే పెనాన్ని అయితే పెట్టుకుందాము. పెనం మొత్తం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ రొట్టెనైతే వేసుకుందాము. ఇది కాలడానికైతే కొంచెం టైం అయితే పడుతుందండి. ఇలా కొంచెం కాలిన తర్వాత మనం వాటర్తో అయితే ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా పైన అద్దుతూ ఉంటే మనకు మంచిగా వస్తాయి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని అయితే ఇంకో సైడ్కు టర్న్ చేసుకుందాము. అటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఒకసారి అద్దండి. ఆ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలండి. అటు ఇటు కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి. చూడండి, మనకు వీడియోలో చూపిస్తున్నట్టు కాలితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకుందాము. ఆ తర్వాత నేను పిండితో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు చేతులతో చేయడం కష్టం అనిపిస్తే ఇలా మనం చపాతీ చేసే కర్రతో కూడా మీరు చేసుకోవచ్చండి. నెమ్మదిగా ప్రెస్ చేస్తూ చేసుకోవచ్చు. చేయడం కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్లో మనం ఈ రొట్టెనైతే కాల్చుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా మనం బియ్యపిండి రొట్టెనైతే చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.